sir, to give me such wonderful opportunity to interact with you. Today, I am going to discuss with some basic points about what is malaria, what is mosquito, how do we protect mosquito bite, what is the history of malaria disease. So these are all things today we are going to discuss. కాబట్టి దోమలు గుడ్లు నీళ్లలో పెడతాయి. ద మస్కిటోస్ లేస్ ఎగ్స్ ఇన్ వాటర్. సో వీ షుడ్ ఎరాడికేట్, వీ షుడ్ కంట్రోల్ సరౌండింగ్స్. మన ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. దోమలు పెరగకుండా చేయాలంటే ఏం చేయాలమ్మా? నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. అలాగే మన ఇంటి లోపల తొట్లు ఉంటాయి కదా, తొట్లలో కూడా దోమ గుడ్లు పెట్టకుండా తొట్ల మీద ఏదైనా ఒక కవర్ చేయాలి. పాత లుంగితో కానీ ఏదైనా ఒక మూతలు కానీ పెట్టుకోవాలి. అంటే ఓవరాల్గా మీరు ఏం చేయాలంటే దోమలు అభివృద్ధి చెందకుండా చేయాలంటే మీ ఇంటి లోపల కానీ బయట కానీ నీటి నిల్వలు లేకుండా చిన్న చిన్న మురి కాలువలు నీరు శుభ్రంగా పారుతూ ఉండాలి. నీటి గుంటలు అయితే దాని మీద మీరు ఏం చేయాలంటే కెరోసిన్ ఆయిల్ పోయాలి. కాబట్టి ఇంటి లోపల ఫ్రిడ్జ్లు కూలర్లు ఉంటాయి కదా, అక్కడ నీటి లోపల దోమలు గుడ్లు పెడతాయి. కాబట్టి వాటిని ప్రతి శుక్రవారం ఏం చేయాలి? ఆ నీటిని తీసేసి ఫ్రెష్గా మళ్ళీ నీరు పట్టుకోవాలి. ఇంట్లో తొట్లు ఉన్నాయనుకోండి, తొట్లని బాగా కడిగి శుక్రవారం తొట్లు కడిగి మళ్ళీ నీరు పట్టుకోవాలి. ఆ తొట్లకి పైన ఒక చిన్న పాత గుడ్డతో కప్పాలి. ఏంటి? దోమలు లోపలికి వెళ్ళి గుడ్లు పెట్టకుండా. ఇవన్నీ అంటే దోమలు ఉత్పత్తి అవ్వకుండా చూసుకోవాలి. దోమలు పుట్టకుండా చూసుకుంటే మలేరియా నుంచి మనం రక్షించుకోవచ్చు. అర్థమైందా మీకు? దే టెండ్ టు లే ఎగ్స్. They require some proteins because the female ones they tend to lay eggs. These proteins useful in the reproduction. That's why female Anopheles mosquito only bites the human being and sucks the blood. But male mosquitoes, they do not require any type of proteins, so they do not participate in the reproduction. That's why they feed on only నెక్టార్ ఆఫ్ ద ఫ్లవర్స్. అర్థమైందా? మగదోమలు కేవలము చెట్ల యొక్క రసాలను, పువ్వుల్లో నుండి మకరందాన్ని మాత్రమే సంగ్రహిస్తాయి. ఆడదోమలు మాత్రం మనిషి రక్తాన్ని పీల్చి తమకు సంతానోత్పత్తికి కావలసినటువంటి ప్రోటీన్స్ని ఆ రక్తంలోంచి పొందుతాయి. కాబట్టి ఆడదోమలు మాత్రమే కొడతాయి. అర్థమైందా? రోనాల్డ్ రాస్ వినలేదా? ఇతను బ్రిటిష్ ఇండియాలో మన సికింద్రాబాద్లో మిలిటరీ హాస్పిటల్లో పనిచేస్తూ